బుల్లితెర ఆడియన్స్ ను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ రెడీ అవుతున్నాడు. గత సీజన్లకు మించి ఈసారి సర్ప్రైజ్లు ఎక్కువగా ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈసారి ఊహించని కంటెస్టెంట్స్ హౌస్ లోకి రానున్నారని సమాచారం. మొత్తానికి గత 7 సీజన్ల కంటే భిన్నంగా 8వ సీజన్ ఉంటుందని, అంతకు మించి అనేలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. 8వ సీజన్ పేరు వచ్చేలా లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8వ సీజన్ లాంచింగ్ ఉంటుందని సమాచారం. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు నయా సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా జరుగుతోంది. బుల్లితెర సెలబ్రిటీలు, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లు, అలాగే కొందరు వివాదాస్పద వ్యక్తులు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మరాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా ఈసారి ప్రముఖ నటుడు రోహిత్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నాడని టాక్. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించాడు. 16, గర్ల్ ఫ్రెండ్స్, సొంతం, జానకి వెడ్ శ్రీరామ్, గుడ్ బాయ్, కీలుగుర్రం, నేను సీతామహాలక్ష్మి, నవవసంతం, మా ఆయన బంగారం తదితర సినిమాల్లో సోలో హీరోగా మెప్పించాడు. అలాగే మెగాస్టార్ సూపర్ హిట్ మూవీస్ శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో చిరంజీవి స్నేహితుడి రోల్లో మెరిశాడు. అయితే 2010 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయాడు రోహిత్. సుమారు 14 ఏళ్ల తర్వాత ఇటీవల ర్యామ్ అనే చిత్రంలో మెరిశాడు ఈ హ్యాండ్సమ్ హీరో. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోతో బుల్లితెర ఆడియన్స్ ను అలరించేందుకు రోహిత్ రెడీ అయ్యాడని సమాచారం. ఒకవేళ నిజంగా అతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మెగా అభిమానులు మొత్తం రోహిత్ కే సపోర్ట్ చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి అసలు రోహిత్ వస్తాడో లేదో తెలియాలంటే బిగ్ బాస్ షో లాంచింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.